కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని కిందికి వదిలారు అధికారులు. కృష్ణమ్మ ఒడ్డున ఉన్న విజయవాడ 4 రోజులుగా ముంపులోనే ఉంది. కృష్ణా జలాలి నగరాన్ని ముంచెత్తాయని తొలుత భావించారు. కానీ విజయవాడ ముంపునకు అసలు కారణం బుడమేరు కాలువ అనే విషయం చాలా మందికి అర్థం కాని విషయం. పొలాల్లోంచి వచ్చే అదనపు నీటిని తరలించి కొల్లేరులో కలిపే ఈ వాగే ఇప్పుడు విజయవాడకు దుఃఖదాయినిగా మారిపోయింది. ఇందుకు కారణం మానవ తప్పిదాలే అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బుడమేరు కాలువ ఒక మేజర్ డ్రైన్ లాంటిది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పంట పొలాల్లోని మిగులు నీరును తీసుకెళ్లే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టిన ఈ వాగు మైలవరం సమీపంలో ఎన్టీఆర్ జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. రెడ్డిగూడెం, మైలవరం, జీకొండూరు మండలాల్లోని పులివాగు, భీంవాగు, లోయవాగును కలుపుకొని ముందుకు సాగుతుంది. విస్సన్నపేట, తిరువూరు నుంచి వచ్చే ఏరులు సైతం దీనిలోనే కలుస్తాయి. ఇవన్నీ కలిశాక వెలగలేరు మీదుగా విజయవాడ శివారులోని సింగనగర్, గోడవల్లి, గన్నవరం, బాపులపాడు, గుడివాడ, నందివాడ వైపు సాగి చివరికి కొల్లేరులో కలుస్తోంది. బుడమేరు గరిష్ట నీటి ప్రవాహ సామర్థ్యం 11,000 క్యూసెక్కులు మాత్రమే. దీని ఉధృతి తగ్గించేందుకు 1970లో నాటి సర్కార్ జీకొండూరు మండలం వెలగలేరు వద్ద రెగ్యులేటరీని నిర్మించారు. అది చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తుంది. ఈ హెడ్ రెగ్యులేటరీ ద్వారా కిందకి వరద ప్రవాహాన్ని నియంత్రించేవారు. తర్వాత దీని నుంచి మళ్లింపు కాలువను తవ్వారు. అధికంగా వచ్చే వరద ఈ ఛానల్ ద్వారానే ప్రవహించి ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. వీటీపీఎస్లోని వృధా నీటిని సైతం దీని ద్వారానే కృష్ణలోకి పంపిస్తారు. బుడమేరుకు 2005లో సుమారు 70,000 క్యూసెక్కుల వరద పోటెత్తి విజయవాడను ముంచెత్తింది. వరదను అరికట్టాలంటే మళ్లింపు కాలువ విస్తరణే మార్గమని ప్రతిపాదించారు అధికారులు. తర్వాత పోలవరం కుడి కాలువను బుడమేరులో కలిపారు. పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు. పోలవరం కుడి కాలువను 37,500 క్యూసెక్కులతో డిజైన్ చేయగా ప్రస్తుత సామర్థ్యం 8,500 క్యూసెక్కులు మాత్రమే. గత 8 ఏళ్లుగా పట్టిసీమ నీళ్లు ఈ కాలువ ద్వారానే కృష్ణలోకి వస్తున్నాయి. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం తెలుగుదేశం ప్రభుత్వంలో 500 కోట్ల రూపాయలతో బుడమేరు ఆధునికీకరణను ప్రతిపాదించింది అప్పటి సర్కార్. ఈ కాలువ భవానీపురం, విద్యాధరపురం, సింగనగర్, పాయకాపురం, అయోధ్యనగర్, మధురానగర్, కనకదుర్గ కాలనీల మీదుగా ఏలూరు కాలువకు సమాంతరంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండును సొమ్ము చేసుకునేందుకు ఆక్రమణదారులు వాగుకు ఇరువైపులా కబ్జాలు చేశారు. నకిలీ పట్టాలు సృష్టించి ఇళ్లు నిర్మించేశారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో 4 రోజుల క్రితం 60,000 క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో బుడమేరు మళ్లింపు కాలువకు పలుచోట్ల గండిపడి ఆ నీరంతా నగరంలోకి ప్రవేశించింది. జక్కంపూడి, సింగనగర్, వాంబే కాలనీ, పాల ఫ్యాక్టరీతో సహా పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. సింగనగర్ వరద కూడా తోడై దిగువ ప్రాంతంలోని గ్రామాలను ఒక్కసారిగా ముంచెత్తింది. దీనంతటికీ కారణం మానవ తప్పిదమే. విజయవాడ సితారా సెంటర్లో వరద తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడిప్పుడే వరద నుంచి అక్కడి కాలనీలు క్రమక్రమంగా కోలుకుంటున్నాయి. వాతావరణం అనుకూలిస్తే 2-3 రోజుల్లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందిస్తారు. చిరంజీవి, చూస్తున్నాం ఒక్కసారిగా కృష్ణమ్మ విజయవాడను ముంచెత్తిందిగా అన్నట్టయితే అక్కడి పరిస్థితులు కనపడ్డాయి. కానీ తర్వాత బుడమేరు వాగు ఒక్కసారిగా ఉప్పొంగి నగరంపై విరుచుకుపడింది. ఊరిని, ఏరుని ఏకం చేసింది ఆ వాగు అన్నట్లుగా పరిస్థితులు అయితే మారిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, భవానీపురం పరిసర ప్రాంతాలైన ఇటు సితారా సెంటర్, కబేళ, వైఎస్ఆర్ కాలనీలో ఇప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ 2 రోజుల క్రితం సుమారు 7 అడుగుల మేర నీరు నిలవడంతో బోట్లను ఇక్కడ చూస్తున్నాం మనం విజువల్స్ లో. గత 2 రోజుల క్రితం ఈ బోట్ల ద్వారానే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకు ఆహారం కానీ మంచినీళ్లు కానీ సప్లై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఇక్కడ ఇప్పటి నుంచే లోపల నుంచి కొంతమంది ప్రజలు వారి బంధువుల ఇళ్లకు కూడా వెళ్ళడానికి లగేజీలతో బయలుదేరుతున్నారు. ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ పడవలు ఏవైతే ఉన్నాయో ఈ పడవలు 2 రోజుల క్రితం సహాయ కార్యక్రమాల్లో ఉంచారు. అయితే ఇప్పుడు సాధారణ పరిస్థితులకు రావడంతో
వీటిని సితారా సెంటర్కి తీసుకొచ్చి తరలించడానికి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ సితారా సెంటర్ నుంచి ఈ కింద ఏదైతే ఉందో కబేళా సెంటర్, వైఎస్ఆర్ కాలనీకి ఇక్కడి నుంచే ఆహారం అంతా కూడా పూర్తిగా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. మనం విజువల్స్లో చూస్తున్నాము, ఇటు ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల మీద నుంచి ఇటు ఆహారాన్ని లోపలికి ప్రజలకి అందించడానికి ఇక్కడి నుంచే తరలిస్తున్నారు. అయితే పోలీసు యంత్రాంగం కానీ ఒక పక్కన శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని యంత్రాంగ విభాగాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ఎక్కడికక్కడ ఎటువంటి పారిశుధ్యం లోపం జరగకుండా, ప్రజలకు ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా అధికారులు అన్ని రకమైన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈరోజు మంత్రి నారాయణ తెలిపినట్టు సుమారు ఈరోజు 10 లక్షల వాటర్ బాటిల్ అయితే కూడా ప్రజలకు పంపిణీ చేశాము అని చెప్పడం జరిగింది. అయితే అనంతరం దానితో పాటు కొన్ని వాటర్ ట్యాంకుల ద్వారా కూడా మా నీటిని ఇక్కడ పంపించడం జరిగింది. వంశీ, ఇక్కడ మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడైనా మీరు గతంలో ఎలాంటి వరద ముప్పును ఎప్పుడైనా చూసారా? మీరు 25 ఇయర్స్ క్రితం చూసామండి. ఇదే వరద ముప్పు 25 ఇయర్స్ క్రితం చూసాము. ఇది విజయవాడ విద్యాధరపురం సితారా థియేటర్ సెంటరు. అయితే మనకి దురదృష్టకరం ఈ యొక్క వరద రావడం అనేది. కానీ ఇక్కడ సహాయ కార్యక్రమాలు కానీ ఇట వీడియో వాళ్ళు కానీ మీడియా కానీ ఇంత సహాయం చేస్తున్నారంటే మన భారతదేశం చాలా గొప్పది అనేటువంటిది మనం భావించాలి. మిలిటరీ వారు ప్లస్ పోలీసు వారు పోతే మున్సిపాలిటీ వారు తగిన ఏర్పాటు చేయటం కానీ ఎవరిని సంప్రదించినా ఏమండి మీకు సౌకర్యాలు బాగానే ఉన్నాయంటే దురదృష్టవశాత్తు మనకి ఇది వచ్చిందే తప్ప అందరూ కూడా మాకు సాయం చేస్తున్నారని చెప్పి ఏ ఒక్కరు కూడా మనల్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదు. కాకపోతే మనం చెప్పుకోవాల్సిందంటే భారతదేశం చాలా గొప్పది. ప్రతి పసివాడు ప్రతి బిడ్డకు కూడా పాలు కావాలి అనేటువంటి ఉద్దేశంతో పసిపిల్లలకు పాలు కూడా ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని మనం అభినందించాలి. మాది ఈ సెంటరేను, కేవీఆర్ చౌదరి నా పేరు. అయితే నా వయసు 68. ఈ శ్రమంతా నేను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. థ్యాంక్ యూ చిరంజీవి.